ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో బిజీగా ఉన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. రాష్ట్ర భద్రత, పరిపాలన, అభివృద్ధి అంశాలపై కూడా అమిత్ షాతో చర్చించారు. అంతకుముందు ఢిల్లీలో అడుగుపెట్టిన చంద్రబాబుకు టీడీపీ ఎంపీలు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిపై చంద్రబాబు వారికి దిశానిర్దేశం చేశారు. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో పాటు సమావేశం కానున్నారు చంద్రబాబు. ఏపీలో ప్రాజెక్టులు, నదుల అనుసంధానం, జలవనరుల అభివృద్ధి, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించనున్నారు. అనంతరం ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. ఇక సాయంత్రం ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ హోటల్లో నిర్వహించే సిఐఐ బిజినెస్ సమ్మిట్లో సీఎం పాల్గొననున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో బిజీగా ఉన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. రాష్ట్ర భద్రత, పరిపాలన, అభివృద్ధి అంశాలపై కూడా అమిత్ షాతో చర్చించారు. అంతకుముందు ఢిల్లీలో అడుగుపెట్టిన చంద్రబాబుకు టీడీపీ ఎంపీలు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిపై చంద్రబాబు వారికి దిశానిర్దేశం చేశారు. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశం కానున్నారు చంద్రబాబు. ఏపీలో ప్రాజెక్టులు, నదుల అనుసంధానం, జలవనరుల అభివృద్ధి, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించనున్నారు. అనంతరం ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. సాయంత్రం ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ హోటల్లో నిర్వహించే సిఐఐ బిజినెస్ సమ్మిట్లో సీఎం పాల్గొననున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఫోన్ ద్వారా శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ కానున్న నేపథ్యంలో పలు ప్రాజెక్టులకు సంబంధించి, నిధులకు సంబంధించి కూడా చర్చలు జరిగే అవకాశం ఉందంటున్నారు. దీనిపై మీ సమాచారం ఏంటి? లావణ్య, ఢిల్లీ హస్తినికి వెళ్లారు ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అయితే ఈ రోజు ఉదయం 11 గంటలకి ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ట్ అయిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ముఖ్యంగా అమిత్ షాతో భేటీ అయ్యారు. ఇప్పుడు ప్రస్తుతానికి అమిత్ షాతో భేటీలో ఉన్నట్టుగా కూడా సమాచారం ఉంది. ఆ తర్వాత కేంద్ర జల శక్తి మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన పిఆర్ పాటిల్తో సమావేశం అవుతారు. ఆ తర్వాత సిఐ సదస్సుకి హాజరవుతారు. అయితే ఇందులో ప్రధానంగా మనం చూస్తే కనుక పోలవరం ప్రాజెక్టుకి 2వ దశ సంబంధించినటువంటి పునరావాస కేంద్రానికి సంబంధించిన అంశాలు కావచ్చు, పోలవరం ప్రాజెక్టుకి నిధులు విడుదలవుతున్న నేపథ్యంలో కూడా కేంద్రం అందిస్తున్న సహాయ సహకారాలతో పాటు పునరావాస కేంద్రం అంటే ప్రస్తుతం పోలవరానికి ఇచ్చినటువంటి భూములు ఇచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వం రీసెంట్ గా జీవో కూడా రిలీజ్ చేసింది. పెద్ద ఎత్తున వాళ్ళకి లాభం చేకూర్చే విధంగా కూడా పోలవరంకు రావాల్సినటువంటి నిధులతో పాటు పోలవరం పునరావాస బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించేందుకు ప్రభుత్వం జీవో రిలీజ్ చేసింది. అయితే దానిలో భాగంగా వాళ్ళు నిర్మాణం చేస్తున్నటువంటి గృహాలు, వాటికి సంబంధించినటువంటి ఆ గృహ సముదాయాలకు సంబంధించి ఆ ప్రాజెక్టు సంబంధించి వ్యయం పెరుగుతున్న నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ సహాయకం అందించడానికి గతంలో ఉన్న దానికంటే కూడా ఇప్పుడు రెట్టింపు వాళ్ళకి ఇచ్చేదానికి కూడా ప్రభుత్వం జీవో జారీ చేసింది. అది ప్రధానంగా అమిత్ షా దృష్టికి, అదేవిధంగా పిఆర్ పాటిల్ దృష్టికి తీసుకెళ్లేటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఆ తర్వాత ఆ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్, ప్రస్తుతం ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి కూటమి ప్రభుత్వంలో అధికారంలో ఉండగా వస్తున్నటువంటి పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశాలలో చర్చ జరుగుతూ ఉన్నారు అమిత్ షాతో. ఆ తర్వాత సిఐ సమ్మిట్ ఏదైతే ఉందో దానిలో రాష్ట్రానికి ఇస్తున్నటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో బడ్జెట్ లో ప్రధానంగా ప్రస్తుతం పెట్టుబడులు, రాష్ట్ర బడ్జెట్ ఉన్న నేపథ్యం, రాష్ట్ర బడ్జెట్ 2,13,32,000 కోట్ల రూపాయలు ప్రస్తుతం రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యం కనిపిస్తుంది. అయితే దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి సహాయ సహకారాలు ఏవైతే అంటే ప్రాజెక్టులు, కొత్త ప్రాజెక్టులు ఇప్పటికే మనకి ఎత్తుపోతలకు సంబంధించిన ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి.
ఉన్నాయి. అది కాకుండా కొత్త ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో కొత్త ప్రాజెక్టులకు సంబంధించి భూ సమీకరణ నేపథ్యం కూడా చూస్తా. భూ సమీకరణలు అదేవిధంగా అమరావతి రెండో దఫా భూ ల్యాండ్ ఎక్విజిషన్ ఏదైతే ల్యాండ్ పుల్లింగ్ ఏదైతే ఉందో ల్యాండ్ పుల్లింగ్ సంబంధించినటువంటి అంశాలు ప్రధానంగా కేంద్రం దృష్టికి తీసుకెళ్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఇటు బ్యాంకుల ద్వారా ఇస్తున్న రుణాలు ఏదైతే రిజర్వ్ బ్యాంక్ కావచ్చు, అదేవిధంగా ఏషియన్ బ్యాంక్ ద్వారా ఇస్తున్న నిధులు ఏవైతే ఉన్నాయో ఈ నిధులు కాకుండా అధిక నిధులను కేంద్ర ప్రభుత్వం నుంచి అడిగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే పోలవరానికి సెల్ఫ్ ఫైనాన్స్ సిస్టమ్ కింద అమరావతి నిర్మాణం జరుగుతుంది కాబట్టి అయితే ప్రస్తుతం ఇక్కడ పెట్టుబడులు పెట్టే వాళ్ళకి భూముల కేటాయింపులు అదేవిధంగా అమరావతి రెండో దఫాలు జరిగేటువంటి ఏదైతే ల్యాండ్ పుల్లింగ్ ఉందో ల్యాండ్ పుల్లింగ్ లో ఇక్కడ రైల్వే జోన్ కు సంబంధించినటువంటి అంశాలు అదేవిధంగా విమానాశ్రయం ప్రత్యేక విమానాశ్రయం సంబంధించిన అంశాలు ఇవన్నీ కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్లేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు హస్తిన ప్రయాణం ప్రతిసారి కూడా రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిధుల సేకరణ కోసం ఈ సమావేశాలు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న డెవలప్మెంట్స్ ను కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్లడం పలు దఫాలుగా కేంద్రం నుంచి రావాల్సిన సహాయ సహకారాలు కూడా త్వరగతిని తీసుకొచ్చిన ప్రయత్నం జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.